Hi children, welcome back to our channel. How are you all? I hope all of you are very nice. Children, in this video I am going to explain one of the most important topic, that is for 4 marks in public examination point of view, and that should be very important for competitive exams also. ఈ డెఫినేషన్స్ని ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనకు 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అట్లనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ అడగడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. అట్ ద సేమ్ టైమ్ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్ ఆల్సో. దట్స్ వై మై రిక్వెస్ట్ ఈస్ everyone watch carefully without any skips. If you are watching my channel first time, then subscribe my channel children. So children, here we are going to discuss, the topic is here errors of measurement. Errors of measurement. Already in previous video we discussed about the systematic error, random error. ఇంత ముందు వీడియోలో సిస్టమాటిక్ ఎర్రర్ అంటే ఏంటో చూసాము, ర్యాండమ్ ఎర్రర్స్ అంటే ఏంటో చూసాము. ఇప్పుడు ఎర్రర్స్ ఆఫ్ మెజర్మెంట్, ఒక మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఆ మెజర్మెంట్లో వచ్చేటువంటి ఎర్రర్స్ ఎలా ఉంటాయి, వాటిని ఏమంటామో చూద్దాం. హియర్ ద అన్సర్టెనిటీ ఇన్ ద మెజర్మెంట్ ఈజ్ కాల్డ్ ఎర్రర్. The uncertainty in the measurement is called error. Children, here the difference in the actual value to the what we measured value, that should be represents the uncertainty in the measurement. ఉన్న అసలు కావలసిన విలువ కన్నా మనం కనుక్కున్న విలువకి వాటి మధ్య ఉన్న తేడాన్ని ఏమంటున్నామంటే అన్సర్టైనిటీ అంటాం. ఇప్పుడు జీ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, 9.8 రాకుండా వేరే వాల్యూ వచ్చింది, అప్పుడు అది ఎర్రర్ వచ్చినట్టే. ఆ ఎర్రర్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఎలా ఉంది, ఆ ఎర్రర్ని ఏమంటాము, అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. క్లియర్ చిల్డ్రన్, ఇన్ దిస్ వీడియో యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఫ్యూ థింగ్స్. వాట్ ఈజ్ ట్రూ వాల్యూ, వాట్ ఈజ్ అబ్సల్యూట్ ఎర్రర్, and what is mean absolute error, and what is the relative error, and what is mean by percentage of error. సో ఇవన్నీ ఇప్పుడు మేము తెలుసుకోబోతున్నాం. 4 మార్క్స్కి ఈ డెఫినేషన్స్ ఎనీ 4 యూ విల్ ఆస్క్. ఈ 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ డెఫినేషన్స్లో ఒక 4 వాటిని ఖచ్చితంగా అడుగుతాడు. ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్ ఈజ్ ట్రూ వాల్యూ. వెన్ వీఆర్ డూయింగ్ వన్ ఎక్స్పెరిమెంట్, హౌ వీ కెన్ డిసైడ్ దట్ ఈస్ ద యాక్యురేట్ వాల్యూ ఆర్ ట్రూ వాల్యూ. మనము ఒక ప్రయోగం చేస్తున్నాం, ప్రయోగం చేస్తున్నప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక he was given one rod, metal rod. what's that metal rod he was given. సో మనకి ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే దాని యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయమండు. ఫస్ట్ ఏం చేసావు, స్కేల్ తీసుకున్నావు, కనుక్కున్నావు, ఆ వచ్చిన వాల్యూని L1 అన్నాం, అంటే ఏంట 3.45 ఎంతో వచ్చింది, 3.45 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇంకోసారి ట్రై చేసినాం, 3.54 సెంటీమీటర్స్ అనిపించింది. నెక్స్ట్ ఇంకోసారి అనుకున్నాం, 4.5 సెంటీమీటర్స్ అనిపించింది. ఇంకా ఇట్లా వీఆర్ రిపీటింగ్ ద సేమ్ థింగ్, వీఆర్ డూయింగ్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. దెన్ ఆల్ దీస్ ఆర్ అబ్జర్వేషన్స్ and those values can be taken as the measured value. Clear? So there is one experiment, it is there. We have to find out the length of the metal rod by different instruments or one instrument. ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారు, ఒక మెటల్ రాడ్ ఇచ్చారు, ఆ మెటల్ రాడ్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ టైం కనుక్కున్నావు L1 వచ్చింది, సెకండ్ టైం కనుక్కున్నాం L2 వచ్చింది, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ని యు ఆర్ డూయింగ్ సో మెనీ టైమ్స్. వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ డూయింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్? Already we know that one proverb is there, practice makes perfect. That's why when we are doing so many times, the values what we are getting after so many times may be accurate. ఫస్ట్ టైం మిస్టేక్ చేయొచ్చు, అది చేస్తూ పోతే ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఒక ప్యాసేజ్ ఇంగ్లీష్లో ఒక పోయం చదవాలి, ఫస్ట్ టైం అయితే వస్తుందా, సెకండ్ టైం, థర్డ్ టైం, ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివిన తర్వాత ఏమవుతుంది, ఫైనల్గా నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అట్లనే ఒక ప్రయోగాన్ని, ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనము చాలాసార్లు చేస్తుండాలి, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ వాల్యూస్ మొత్తం కూడా మనం నోట్ చేసుకున్న తర్వాత
వాటి యొక్క యావరేజ్ వాల్యూ వచ్చిందనుకోండి, వాటి యొక్క యావరేజ్ వాల్యూ తీసుకుంటే ఆ వాల్యూని ఏమంటామంటే ట్రూ వాల్యూ అంటాం. క్లియర్? వీఆర్ డూయింగ్ వన్ ఎక్స్పెరిమెంట్ అండ్ వీఆర్ టేకెన్ సో మెనీ అబ్జర్వేషన్స్. After some time you are taking the average of all these observations. That observation maybe the mean value is nothing but here true value. Clear children? ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు ఆ ప్రయోగంలో మనం చేసినటువంటి పరిశీలనలు అబ్జర్వేషన్స్ తీసుకున్నప్పుడు ఆ అన్ని అబ్జర్వేషన్స్ యొక్క సరాసరి విలువనే ఏమంటామంటే ట్రూ వాల్యూ అంటాం. ట్రూ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ ఈజ్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దాన్ని ఫస్ట్ టైం చేసిన సమ్ 9.6 వచ్చింది, సెకండ్ టైం చేసినాం 9.3 వచ్చింది, థర్డ్ టైం చేసినాం 9.4 వచ్చింది. ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ వాల్యూస్ వస్తున్నాయి. డిఫరెంట్ వాల్యూస్ ఇలా వచ్చేస్తున్నాయి. వస్తున్నప్పుడు మరి ఈ విలువల్లో ఏ విలువ తీసుకోవాలి? ఇప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు 9.6 వచ్చింది, సెకండ్ టైం చేసినప్పుడు 9.3 వచ్చింది, థర్డ్ టైం 9.4, ఫోర్త్ టైం 9.7 అండ్ ఫిఫ్త్ టైం 9.9. సో ఈ వచ్చిన దాంట్లో ఏదో ఒక వాల్యూని మనం ఎగ్జాక్ట్ వాల్యూగా తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదంటే మనము చేసినప్పుడు ఆ ఒకే ఒక రీడింగ్ తీసుకున్నాం, ఆ ఒక్క రీడింగ్ తీసుకున్నప్పుడు మనం పర్ఫెక్ట్గా చేయలేదనుకో ఆ వచ్చే వాల్యూ తప్పు అవుతుంది కదా, అంటే మన ఎక్స్పెరిమెంట్ తప్పు చేసినట్టే కదా. అందుకే ఎప్పుడైతే మనం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకుంటామో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ తీసుకున్నప్పుడు వాటికి యావరేజ్ తీసుకుంటే ఆ యావరేజ్ మీద ఏమవుతుందంటే దట్ విల్ రెడ్యూస్ ది క్వాంటిటీ ఆఫ్ ఎర్రర్. సో మనం ఎప్పుడైతే యావరేజ్ తీసుకుంటున్నామో ఆ యావరేజ్ వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి 10th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు లేదా ఒక క్లాస్లో ఉన్నప్పుడు ఇన్ ఏ క్లాస్ రూమ్ ఓన్లీ ఫ్యూ మెంబర్స్ ఆర్ క్లెవర్స్, ఫ్యూ మెంబర్స్ ఆర్ డల్ స్టూడెంట్స్, రిమైనింగ్ ఆర్ యావరేజ్ స్టూడెంట్స్. ఒక క్లాస్లో ఉన్నప్పుడు చదివే వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు, యావరేజ్ చదివే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక అమ్మాయికి 10 పాయింట్స్ వచ్చినాయి, ఇంకో అమ్మాయికి 10 వచ్చినాయి, ఇంకో అమ్మాయికి 9.8 వచ్చింది, ఇంకో అమ్మాయికి 6 వచ్చింది, ఇంకో అబ్బాయికి 10 వచ్చింది, ఇంకో అబ్బాయికి 8.5 వచ్చింది, ఇంకోళ్ళకి 8.6 వచ్చింది. ఇట్లా డిఫరెంట్ గ్రేడ్స్ వచ్చినప్పుడు ఓవరాల్గా ఆ క్లాసులో ఎంత గ్రేడ్ వచ్చింది అంటే ఏం చెప్తారు? ఒక టాప్ స్టూడెంట్ ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో ఒకటి 10/10 వచ్చింది, ఆ 10/10ని బేస్ చేసుకొని ఆ క్లాస్ రూమ్లో ఉన్నందరూ కూడా క్లవర్సే అని కంక్లూజన్ చేయగలుగుతామా? చేయలేము. అట్లనే ఒక క్లాస్లో ఒక అబ్బాయి ఫెయిల్ అయ్యిండు లేదా ఒక అమ్మాయి ఫెయిల్ అయింది, ఫెయిల్ అయినప్పుడు ఆ ఫెయిల్ స్టూడెంట్ని బేస్ చేసుకొని ఆ క్లాస్ మొత్తం కూడా డల్ స్టూడెంట్ చెప్పగలుగుతామా? చెప్పలేము. కాబట్టి ఒకవేళ టాప్ స్టూడెంట్ని పట్టుకొని ఆ క్లాస్ మొత్తం క్లవర్సే అని ఒక కంక్లూజన్ ఇస్తే అది రాంగ్ స్టేట్మెంటే కదా. అట్లనే ఒక అమ్మాయి ఫెయిల్ అయింది, అప్పుడు ఆ అమ్మాయిని బేస్ చేసుకొని ఈ అమ్మాయి ఫెయిల్ అయింది కాబట్టి ఆ క్లాస్ రూమ్లో ఉన్న అందరూ కూడా ఫెయిల్ అయ్యారు అమ్మాయిలు అని అంటే దట్స్ రాంగ్ స్టేట్మెంట్. అట్లనే మనము ఏవైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్లో చాలా రీడింగ్స్ వచ్చాయి, ఆ రీడింగ్స్ వచ్చినప్పుడు ఏదో ఒక రీడింగ్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ నాట్ డిసైడెడ్ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అలా చేయకుండా ఉండాలి అంటే యూ హ్యావ్ టు డూ ది ఎక్స్పెరిమెంట్ సో మెనీ టైమ్స్ చేసిన తర్వాత అప్పుడు వాటి యొక్క యావరేజ్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, ఆ యావరేజ్ వాల్యూ అనేది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ నియర్ టు ది యాక్యురేట్ వాల్యూ ఆర్ ఎగ్జాక్ట్ వాల్యూ. సో దట్ యావరేజ్ వాల్యూ ఈస్ కాల్డ్ ట్రూ వాల్యూ. Got my point, children? What is true value? In an experiment we are taken so many observed values or measured values. The average of all the measured values is called true value, or simply what you have to say, the mean value of all measured values in an experiment is called true value. ఒక ఎక్స్పెరిమెంట్లో ఉన్నట్టు కనుక్కున్నటువంటి అన్ని పరిశీలన యొక్క సరాసరినే ట్రూ వాల్యూ అని అంటాము. క్లియర్? సో హియర్ let us
consider a1 comma a2 comma a3 comma a4 and so on an a1 comma a2 comma a3 comma a4 and so on an are measured values. What is that? Measured values in an experiment. Clear? Here let us consider a1, a2, a3, a4 and so on an are the measured values in an experiment. Then children, the first thing is what? We have to write the true value. How we can write the true value? True value in this case, that should be written as like this. True value is equals to average of that one, a1 plus a2 plus a3 plus and so on an by n. Sum of the all measured values by number of measured quantities. So a1 plus a2 plus a3 plus and so on an by n. But x and y there, what is their average? X plus y by 2. If you have x, y, z, then what do you write? X plus y plus z by 3. Told sum of the all the quantities by number of quantities. Sum of the quantities by number of quantities. Rasula mottam by rasula sankhya. Sum of the quantities by number of quantities. So like that, true value can be written as here a1 plus a2 plus a3 plus and so on an by n. That is what we call children true value. Here true value is nothing but here mean value. That should be, I am writing here a mean. What is that? A mean. So a mean is what? Clear? That is the true value. For example children, here I am saying now a1 is equals to 9.6, a2 is 9.7, a3 is 9.4 and a5 is equals to 9.5 and a6 is equals to 9.2. a4 miss ayinda? Okay, a4, this is a4 and this is a5 and this is a6 is 9.1. And we are doing one experiment చేస్తున్నాం. ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్? ఫైండింగ్ ద జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దాని వాల్యూ ఎంత యాక్చువల్గా 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది జీ వాల్యూ. సో ఇక్కడ మనము సింపుల్ పెండలం ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి ఎలా చేస్తారనేది ఇప్పుడు ఆలోచించొద్దు. మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది? 9.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. a1 is what? 9.6 and a2 is 9.7 and a3 is 9.4 and a4 is 9.5. అట్లా తీసుకున్న వాల్యూస్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు యావరేజ్ వాల్యూ ఎంత వచ్చింది? ఎంత? g is equals to 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. ఇదన్నీ అనుకుందాం, జస్ట్ నాట్ ఎగ్జాక్ట్లీ. We are having so many observations. After that we are taking some average. You are taking some average. అప్పుడు ఏ మీన్ వాల్యూ ఎంత వచ్చింది చెప్తున్నా? ఏ మీన్ వాల్యూస్ వి గాట్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ముందే చెప్తున్నాను, ఇది నేను చేయలేదు, జస్ట్ సింపుల్గా చెప్తున్నా. ఒకవేళ వీటి యొక్క యావరేజ్ అనేది ఎంత వచ్చింది? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు మనకి అబ్సల్యూట్ ఎర్రర్ కావాలి. అబ్సల్యూట్ ఎర్రర్. వాట్ ఈస్ ద అబ్సల్యూట్ ఎర్రర్? క్లియర్? సో మనకి ట్రూ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 9.8 వచ్చింది. ఎక్స్పెరిమెంట్ చేసాము, అన్ని వాల్యూస్ మిడిల్ వాల్యూస్ తీసుకున్నాం, వాటికి యావరేజ్ రాసినాం. యావరేజ్ రాసింది వచ్చిందని ఏమన్నాం? ట్రూ వాల్యూ అన్నాం. ఇప్పుడు ఆ ట్రూ వాల్యూ ఎంత? 9.8. క్లియర్? సో యావరేజ్ వాల్యూ 9.8 వచ్చింది. వచ్చినప్పుడు ఫస్ట్ a1 ఎంత వచ్చింది? మనం ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఎంత వచ్చింది? బోర్డు పైన ఎంత ఉంది? a1 9.6. ట్రూ వాల్యూ ఎంత వచ్చింది? 9.8. ట్రూ వాల్యూ 9.8 ఉంది, కానీ మనం అనుకున్న వాల్యూ ఎంత వచ్చింది? 9.6 వచ్చింది. మరి ఎంత తక్కువ వచ్చింది? ఎంత డిఫరెన్స్ ఉంది? 9.8 మైనస్ 9.6.
9.8 minus 9.6. How much difference? 0.2. 0.2. Clear? సో ఎంత ఎర్రర్ వచ్చింది? 0.2. ఎలా చెప్తున్నాం? ఇక్కడ 9 ఏంటి? ట్రూ వాల్యూ. వాట్ ఇస్ దట్? 9.8 ఈజ్ వాట్? ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూ మైనస్ 9.6 అంటే ఏంటి? మెజర్డ్ వాల్యూ. ఫస్ట్ మెజర్డ్ వాల్యూ ఈజ్ A1, సెకండ్ మెజర్డ్ వాల్యూ ఈజ్ A2, థర్డ్ మెజర్డ్ వాల్యూ ఈజ్ A3. దట్స్ వై హియర్ 9.8 ఈజ్ ద ట్రూ వాల్యూ అండ్ 9.6 ఈజ్ వాట్? మెజర్డ్ వాల్యూ. సో ఇది ఫైనల్గా వచ్చినటువంటి యావరేజ్ వాల్యూ 9.8. మనం ఫస్ట్ టైం అనుకున్నప్పుడు ఎంత వచ్చింది? 9.6 వచ్చింది. ఇప్పుడు ఎంత ఎర్రర్ వచ్చింది? 0.2. ఈ 0.2ని ఏమంటామంటే అబ్సల్యూట్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ట్రూ వాల్యూకి మనం కనుక్కున్న వాల్యూకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్ని ఏమంటున్నాం? అబ్సల్యూట్ ఎర్రర్. వాట్ డు వి కాల్ చిల్డ్రన్? అబ్సల్యూట్ ఎర్రర్. సింపుల్గా అబ్సల్యూట్ ఎర్రర్ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే here I am going to write absolute error. Absolute error can be defined as absolute error is equals to what is that? Mod of mean value minus లేదా true value. Mean value ఏమంటాం మనం? True value. Magnitude of true value minus measured value. Measured value. సో దాని డెఫినేషన్ ఇది అవుతుందమ్మా. ఏంటి? వాట్ ఈస్ ద అబ్సల్యూట్ ఎర్రర్ మీన్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ట్రూ వాల్యూ అండ్ మెజర్డ్ వాల్యూ. ట్రూ వాల్యూకి మెజర్డ్ వాల్యూకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని ఏమంటున్నాం? అబ్సల్యూట్ ఎర్రర్. వాట్ యూ కాల్ చిల్డ్రన్? అబ్సల్యూట్ ఎర్రర్. సో కాబట్టి నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ A1. అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ A1. సో దాన్ని ఎలా చూపిస్తామంటే డెల్టా A1. అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ A1 అంటే మనం కనుక్కున్నటువంటి A1లో ఎంత ఎర్రర్ ఉంది అని చెప్పేది అబ్సల్యూట్ ఎర్రర్. ఎంత ఎర్రర్ ఉందో చెప్పేది అబ్సల్యూట్ ఎర్రర్. సో కాబట్టి డెల్టా A1 ఈజ్ ఈక్వల్స్ టు ఐఎమ్ గోయింగ్ టు రైట్ వాట్ ఈజ్ ట్రూ వాల్యూ? 9.8. సో అంటే ఇక్కడ ట్రూ వాల్యూ ఏంటి? ఏ మీన్. సో కాబట్టి ఏ మీన్ మైనస్ A1. క్లియర్? ఇంతకుముందు చెప్పా కదా 9.8 మైనస్ 9.6 అన్నాను అండ్ 0.2 వచ్చింది. ఇక్కడ ఏ 9.8 అంటే ఏంటి? 9.8 అంటే ఏంటి? ఏ మీన్. మెజర్డ్ వాల్యూ ఎంత? A1. క్లియర్? 9.8 ఈజ్ ద ఏ మీన్ అండ్ 9.6 ఈజ్ ద A1. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 0.2 వచ్చింది. 0.2. సో ఈ 0.2 ఏమవుతుందంటే డెల్టా A1. వాట్ ఇస్ దట్? డెల్టా A1. అట్లనే ఇప్పుడు సెకండ్ దాన్ని కనుక్కుంటున్నాను అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ A2. అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ A2. అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ A1 ఏమన్నాం? డెల్టా A1 అన్నాం. ఇప్పుడు ఏమనాలి? అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ A2 ఏమవుతుంది? డెల్టా A2. దాని ఏమనాలి? డెల్టా A2. సో ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది? సేమ్ ఏ మీన్ మైనస్ A2. సో అది డెల్టా A2 ఈజ్ ద అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ A2. డెల్టా ఏ మీన్ మైనస్ A2. సో అట్లనే ఇప్పుడు మీరే చెప్పండి ఏమవుతుంది? ఇప్పుడు డెల్టా A3 అంటే ఏం రాయాలి? డెల్టా A3 అంటే ఏం రాయాలమ్మా? డెల్టా A3 ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ వాట్ రైట్? మోడ్ ఆఫ్ ఏ మీన్ మైనస్ A3. అట్లనే డెల్టా A4 ఈజ్ ఈక్వల్స్ టు ఏ మీన్ మైనస్ A4 and similarly delta A5 is equals to A mean minus A5 and finally and so on delta AN is equals to A mean minus AN. This is A children, A. So in this way we will find out the absolute error.
Clear children? What is the absolute error? Absolute error is the magnitude of difference of true value and measured value. ట్రూ వాల్యూకిను మెజర్డ్ వాల్యూకి ఉన్న మధ్య డిఫరెన్స్ ఏమంటాం? అబ్సల్యూట్ ఎర్రర్ అన్నాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, A1, A2, A3, A4 and so on, AN are the measured values. A1, A2, A3, A4 and so on, AN are the measured values. వాటి యొక్క అబ్సల్యూట్ ఎర్రర్స్ ఏంది? A1 యొక్క అబ్సల్యూట్ ఎర్రర్ ఏమన్నాం? డెల్టా A1. A2 యొక్క అబ్సల్యూట్ ఎర్రర్ ఏమవుతుంది? డెల్టా A2. A3 యొక్క డెల్టా A3 అంటే ఏంటి? అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ A3. డెల్టా A4 అంటే ఏంటి? అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ S. లైక్ దట్. సో దాని ప్రకారం రాస్తున్నాం అబ్సల్యూట్ ఎర్రర్. ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా, ఇది మనకు ఫార్ములా. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటి? దిస్ ఇస్ ద ఫార్ములా చిల్డ్రన్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా రాయొచ్చు. సో అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ట్రూ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ. ఇక్కడ ట్రూ వాల్యూని ఏమన్నాం? ఏ మీన్ అన్నాం. మెజర్డ్ వాల్యూస్ వచ్చేసి A1, A2, A3, A4 అండ్ సో ఆన్ AN అని అన్నాము. సో కాబట్టి అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ A1 ఈజ్ వాట్? డెల్టా A1 ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ A మీన్ మైనస్ A1. డెల్టా A1 ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ A మీన్ మైనస్ A1. అండ్ సిమిలర్లీ absolute error of A2, what it is that? Delta A2 is equals to mod of A mean minus A2. Next delta A3, delta A4 same మాట రాసుకుంటూ వచ్చాం. Clear? This is about the absolute errors. What is that? Absolute errors. So next thing children, mean absolute error. What is that? Next thing is what? Mean absolute error. What is that? Mean absolute error. సో A1, A2, A3 ఉన్నప్పుడు ఏమన్నాం? A1, A2, A3 ఉన్నప్పుడు యావరేజ్ ఏం రాసాం? A మీన్ ఈజ్ ఈక్వల్స్ టు A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4 ప్లస్ అండ్ సో ఆన్ AN బై N అని రాసాం. ఇప్పుడు చూడండి మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. వాట్స్ దట్? నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. దట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ డెల్టా A మీన్. క్లియర్? చిన్న లాజిక్. A1, A2, A3 ఉన్నప్పుడు ఏం రాసాం? యావరేజ్ని A మీన్ రాసాం. A1, A2, A3 ఉన్నప్పుడు యావరేజ్ ఏం రాసాం? A మీన్ రాసాం. క్లియర్? ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాం? అబ్సల్యూట్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటి? వేటి యొక్క యావరేజ్ అనుకుంటున్నాం? అబ్సల్యూట్ ఎర్రర్స్. అబ్సల్యూట్ ఎర్రర్స్ యొక్క యావరేజ్ వాల్యూనే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటారు. క్లియర్? ద యావరేజ్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్ ఎర్రర్స్ ఈజ్ కాల్డ్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. మనకి టైటిల్లోనే ఉంది స్టోరీ, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. మీన్ అంటే ఏంటి? యావరేజ్. వెయిట్ యావరేజ్ తీసుకోవాలి, అబ్సల్యూట్ ఎర్రర్స్. అబ్సల్యూట్ ఎర్రర్స్ యొక్క యావరేజ్నే ఏమంటారు? మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అని అంటారు. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు డెల్టా ఏ మీన్ అంటే ఏం రాయొచ్చు? డెల్టా ఏ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ వన్ ఏంటి? డెల్టా A1. ఎస్, డెల్టా A1 ప్లస్ డెల్టా A2 ప్లస్ డెల్టా A3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ డెల్టా AN బై N. అవి కూడా ఎన్ని ఉంటాయి? N. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటారు. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటున్నాం చిల్డ్రన్. ఓకేనా చిల్డ్రన్? డెల్టా ఏ మీన్ అంటే ఏమనుకున్నాం? డెల్టా A1 ప్లస్ డెల్టా A2 ప్లస్ డెల్టా A3 ప్లస్ అండ్ సో ఆన్ డెల్టా N బై N. సో అది మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. కానీ ట్రూ వాల్యూ అంటే ఏమనుకున్నాం? A mean is equals to A1 plus A2 plus A3 plus and so on AN by N. So children, in this way we have to observe the mean absolute error, true value and absolute error. True value means what? A1 plus A2 plus A3 plus and so on by N.
So it is the first thing, children. A1 plus, A2 plus, A3 plus, and so on by n. And children, second one, absolute error. Absolute error is what? Difference of true value and measured value. So this is the second one. And children, mean absolute error. The average of all the absolute errors is what we call mean absolute error. Now fourth one, children, relative error. Relative error. Children, relative error can be written as, see once here, relative error is equals to mean absolute error divided by true value. Mean absolute error by true value. So this is the expression for relative error, children. So this is the fourth one and important. Relative error is nothing but the ratio of mean absolute error to the true value. One, children, the ratio of mean absolute error to the true value is called relative error. So that is the, children, relative error. Already we know that mean absolute error, true value. So the ratio, నిష్పత్తి అంటాం. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ట్రూ వాల్యూ యొక్క నిష్పత్తి అని అంటాము. సో దాన్ని రిలేటివ్ ఎర్రర్గా మనం తీసుకోవచ్చు అన్నమాట. రిలేటివ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ. నెక్స్ట్ చిల్డ్రన్, నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే రిలేటివ్ ఎర్రర్ మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో రిలేటివ్ ఎర్రర్లో మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఏంటి మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఏంటి? డెల్టా ఏ మీన్. సో రిలేటివ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఏ మీన్ బై ట్రూ వాల్యూ ఈజ్ వాట్? ఎస్, ఏ మీన్. డెల్టా ఏ మీన్ బై ఏ మీన్. డెల్టా ఏ మీన్ ఇస్ ద మీన్ అబ్సల్యూట్ ఎర్రర్, ఏ మీన్ ఇస్ ద ట్రూ వాల్యూ. సో అప్పుడేం రాయొచ్చు? రిలేటివ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఏ మీన్ by a mean. So delta is delta a mean by a mean. So in this way we can have the expression for relative error as per our example. That is the children. So now this is the fourth one point common, children. Exam point actually మనకి చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ పడతాడు. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఇచ్చిండు, ట్రూ వాల్యూ ఇచ్చిండు, అప్పుడు డెల్టా ఎర్రర్ మనం ఎండ్ చేసాం. సో డెల్టా ఏ మీన్ బై ఏ మీన్ అని రాశారు. ఓకే చూడండి, దట్స్ వై యూ హావ్ టు రీడ్ దట్ డెల్టా ఏ మీన్ బై ఏ మీన్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ చిల్డ్రన్, పర్సెంట్ ఆఫ్ ఎర్రర్. పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ లేదా దీన్ని పర్సెంటేజ్ ఆఫ్ రిలేటివ్ ఎర్రర్ అని అంటారు. Percentage of relative error that can be written as delta A mean by A mean into 100. Delta A mean by A mean into 100. So this is the expression for percentage of relative error. That is equals to delta A mean by A mean into 100. That's the option. Delta A mean by A mean into 100. In that delta A mean is A mean by B is what? Relative error. So relative error in there. If you can multiply the relative error with 100, what we get? That is the percentage of error. Children, percentage of error means what? If we can multiply the relative error with 100, what we get? Percentage of relative error. So percentage of relative error means here relative error is what? Delta A mean by A mean into 100.
So if we can multiply the relative error with 100, what we get? Percentage of relative error. So children, these are the definitions of true value, absolute error, mean absolute error, percentage of error and relative error. So this topic is so important for 4 marks almost all here. It is also in competitive exams also. So children, that's why you have to watch the video very carefully. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి వీడియోని రిపీట్ చేసి చూడండి. సో ఖచ్చితంగా అర్థమవుతుందని భావిస్తున్నాను. సో కాబట్టి నా వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఇంకెవరికైనా అవసరం అనుకుంటే మన ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్. We will meet in the next video with some understanding. Bye. Take care.